మంచి మార్పు, మంచి ఆలోచన. అధికార పక్షం కంట్రోల్లో ఉంటే ప్రతిపక్షం కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అధికార పక్షమే అప్పుడు తేడా వచ్చింది కాబట్టి, అయితే అప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రతిపక్షం ప్రొవోక్ చేసింది కాబట్టి మేము మాట్లాడేమంటారు. ప్రతిపక్షం ప్రొవోక్ చేసినప్పుడు ఏం మాట్లాడాలా? వాళ్ళు నోరు జారుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం అని మాట్లాడాలి. ఇది మొదట్లో చేశారు. అది కార్యకర్తలకి నచ్చల. కార్యకర్తలు మన దగ్గర ఎవడు మాట్లాడలేడా అని మాట్లాడుకొచ్చారు. వెంటనే అదేదో మన మహేష్ బాబు సినిమాలో సూర్య అది ఒకటి ఉంటది, ఏడుస్తుంటే అందరూ సంతోషపడేది. ఆ టైప్ సైకాలజీ చాలా మంది దగ్గర ఉందన్న. వాళ్ళ గుల తీర్చే బాధ్యతని నెత్తిన పెట్టుకున్నారు కొడాలి నాని. మెయిన్ కొడాలి నాని చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బద్నాం అవడానికి కొడాలి నాని లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉన్నాడే. ఒక రకంగా ఆయన తిట్లు ఉంటాయి వినబడితే, జనరల్ గానే మాట్లాడేసినట్టే తిట్లు కూడా మాట్లాడేస్తారు. పప్పను లేదంటే యాదవను చచ్చను ఇలా జనరల్ గా ఉంటది, పనిగట్టు తిట్టరు. సబ్జెక్ట్ పరంగా మంచి నాలెడ్జ్ ఉన్నది అతనికి. సమస్యల్లా ఎక్స్ప్రెసింగ్ వే తెలియదు. అది అవును. అతని విద్యార్హత కారణం కావచ్చు, లేదా అతను తిరిగిన వాతావరణం కావచ్చు, అతని ఆలోచన ధోరణి కావచ్చు, లేదా తన చుట్టూ ఉండే మాస్ జనం కావచ్చు. ఆ మెంటాలిటీతో అతను మాట్లాడడమే ఆ నష్టమైంది. ఎందుకంటే అతను పక్కా మాసు, ఓ లారీ డ్రైవర్ మాట్లాడిన తరహా భాషలోనే మాట్లాడతారు. లారీ డ్రైవర్లు కూడా ఇట్లా మాట్లాడరేమో. ఆయన్ని ఆ వాదం వాడేవాళ్ళు, లారీ డ్రైవర్ గా వచ్చినోడు అది. అలా వచ్చారు కాబట్టి ఆ రోజుల్లో తరహా